ఇరాన్ అమెరికా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతోందా? కాలజ్ఞానిగా చెప్పే వంగాబాబా ఈ విషయాన్ని ముందే ఊహించారా? ఆమె చెప్పిన మూడో ప్రపంచ యుద్ధం ఇదేనా అంటే చాలా మంది అవునని అంటున్నారు. అంతేకాదు 2026లో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆమె రాసిన ప్రొఫెట్స్ గ్రంథంలో ఉన్నాయన్నారు. దానికి తగినట్లుగానే 2026లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధం చోటు చేసుకుంటుందని, తత్ఫలితంగా బంగారం ధర భారీగా పెరుగుతుందని ఆమె చెప్పారంటున్నారు. ఈ విషయాలన్నీ కూడా గత 2025లోనే బాగా ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా, యూకే దళాలు భీకరంగా దాడి చేయడం అందులో భాగంగానే చూస్తున్నారు. అమెరికా దాడులలో ఇరాన్ టాప్ లీడర్ అయతొల్లా ఖమేనీ చనిపోవడంతో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతున్నట్లు కనిపిస్తోంది. అలానే ప్రాంతీయ యుద్ధంగా మారి మొత్తం పశ్చిమాసియా అంతా భయం గుప్పెట్లోకి వెళ్లింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉండగా కొన్ని నెలలుగా పెరుగుతున్న బంగారం రేటు మరింత పెరగడం ప్రారంభమైంది. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై భారీగా విరుచుకుపడుతోంది. దీంతో ఈ యుద్ధం కనుక మరో 4 రోజులు నడిచినా తులం బంగారం రేటు 2 లక్షలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వంగాబాబా చెప్పినట్లే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం పైన సోషల్ మీడియాతో పాటు బయట కూడా విపరీతమైన చర్చలు, ఆసక్తి బయలుదేరింది. ఇప్పుడు బంగారం భగ్గుమంటోంది. అలానే క్రూడ్ ఆయిల్ రేటు కూడా పెరుగుతోంది. యుద్ధ పరిణామాలను డీప్ గా అబ్జర్వ్ చేస్తే ప్రపంచ దేశాల్లో మతపరమైన చీలిక రావడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతున్న పరిణామం.